శ్రీ గురుభ్యో నమః. మన జీవితము మనం చేసిన పాపపుణ్యాల ఫలితమే. అయినప్పటికీ భగవంతుని ముందు నమస్కారం చేసుకున్నప్పుడు ఇలా ప్రార్థించాలి. నేను తెలిసే తెలియక చేసిన తప్పులకు అతిపెద్ద శిక్షలను పాపానికి ఫలితంగా ఇవ్వకు. నాకు తెలియక చేసింది అతిపెద్ద పాపమే అయ్యుండొచ్చు. చేసిన పాపానికి ప్రతిఫలంగా అతిపెద్ద శిక్షను ఇస్తే తట్టుకోలేను. అంత పెద్ద శిక్షలు వేయకుండా, అంత కష్టపెట్టకుండా జన్మ జన్మలకు నన్ను కాపాడే ఆధారము నీవే. మరి నేను చేసిన పాపము ఎక్కడికి పోతుంది? నీ అనుగ్రహమే నన్ను కాపాడుతుంది. నీ యొక్క రక్షణే అన్ని దిక్కుల నుండి నన్ను, నా వారిని కాపాడుతుంది. మరి తప్పునెందుకు చేశావు అని అడుగుతున్నావా? నేను నువ్వున్నావని తెలియక తప్పులు చేశాను. నువ్వున్నావని తెలిసాక ఇక నేను ఏ తప్పులు చేయను. ఈశ్వరా, నన్ను మన్నించి నేను చేసిన పాపానికి ప్రతిఫలాన్ని అతి తక్కువగా చేసి నేను భరించగలిగే శిక్షలను మాత్రమే ఇచ్చి నన్ను కాపాడి రక్షించు తండ్రి. ఇదే ప్రార్థన ప్రతిరోజు చేయండి. ఈ విధంగా నోటితో బయటకు చెప్పాల్సిన పని కూడా ఉండదు. అసలు తప్పులనెందుకు చేశావు? నువ్వున్నావనే విషయం తెలియక నేను తప్పులు చేశాను. సరే, భగవంతుడు ఉన్నాడనే విషయం ఇప్పుడెలా తెలిసింది? ఆయన తానున్నాడనే విషయాన్ని కరచరణాదులతో వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. జరుగుతున్న సంఘటనలను బట్టి ఆయన ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. ఆయనను ప్రార్థన చేస్తే ఆయనే వస్తాడు, కాపాడుతాడు. ఆయనే రక్షకుడు. అందువలనే భగవంతుణ్ణి తప్పకుండా ప్రార్థించాలి. ఆదిశంకరాచార్యుల వారు రచించిన ఈ చిన్న స్తోత్రము ఇదే చెప్తుంది. షట్పదీ స్తోత్రంగా పిలువబడే ఈ స్తోత్రము ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పఠించాలి. ఈ స్తోత్రమును ప్రతిరోజు పఠించడం వలన అన్ని రకాల భయాల నుండి, రోగాల నుండి, ఆర్థిక సమస్యల నుండి, కష్టాల నుండి, పిశాచ బాధల నుండి విముక్తిని పొందుతాము. షట్పదీ స్తోత్రం యొక్క ప్రతి ఇంటిలో ఉండాలని పెద్దలు చెబుతారు. ఇప్పుడు ఈ స్తోత్రమును తెలుసుకోండి. అవినయమపనయ విష్ణో దమయ మనః సమయ విషయమృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాద తవాహం న మామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ఉద్ధృత నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః మత్స్యాధివిరవతారై అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలతి మదనమందర పరమం ధర్మపనయ త్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు.